అన్నా నేను ఇక్కడ కరీంనగర్ నుండి వచ్చిన అన్న. అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న అమరులు, వీరులు, దాంతోపాటు పత్రికల మిత్రులకందరికీ నా పాదాభివందనాలు. అయ్యా, డిసెంబర్ 22 తేదీన ఈ ప్రజాభవన్లో, ఈ దేవాలయంలో నేను నా అర్జీ పెట్టుకున్నాను. కానీ నేటి వరకు దానిపై ఎలాంటి స్పందన లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో సహృదయంతో ఈ వేదికను తెరిపించి మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ కింది స్థాయి యంత్రంగా మాత్రం ఇప్పటికీ నిద్రపోతున్నట్టు ఉందయ్యా. అయ్యా, ఈ 15 అంకెల గారెడ్ నెంబర్ మీరు ఏదైతే ఇస్తున్నారో, మరి దీని అర్థం 15 రోజుల, 15 నెలల, 15 సంవత్సరాల, మేము ఎన్ని రోజులు ఈ విధంగా తిరుగుతూనే ఉండాలయ్యా. దీనికి బదులు ఎంతో సుదూర ప్రాంతాల నుండి వస్తున్న వీరందరికీ సరైన సమాధానం దొరకడం లేదు. అయ్యా, మన దేశంలో మన హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ వాటా 31% ఉన్నది. అంతేకాకుండా అక్షరాస్యతలో 60% ఉన్నది. అయినప్పటికీ ఒక చిన్న అప్లికేషన్ నిర్మించినట్లయితే వీళ్ళందరూ ఇంత దూరం నుండి రావాల్సిన అవసరం ఉండదు. మరి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఈ పంచాయతీ ద్వారా కనెక్ట్ చేయబడి ఉన్నది. చాణక్యుడు ఒక మాట చెప్తాడయ్యా ముఖ్యమంత్రి గారు, కాలానికి అనుగుణంగా పాలనలో మరియు చట్టాలలో మార్పులు జరిగినప్పుడే ఆ దేశం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందంట. మరి ఇప్పుడేమో ఫోన్ అన్న, ఫోన్లో ఒక బుక్ చేయగానే ఊరుకుంటా ట్యాక్సీ వాళ్ళు వస్తుర్రు, అన్నం వస్తుంది, ఇవన్నీ వస్తుంది. అయినా మేము ఇంత దూరం నుంచి ఎందుకు తిరగాలి సారు? ఇక్కడ రాక ఎందుకు రావాలి? అమ్మ सोनिया जी, मैं आपसे विनती करता हूँ, आप लोगों का जो कुर्बानी है हम कभी नहीं भूलेंगे. आप एक चीज़ के लिए याद रखना, ये छोटा सा डिजिटल ऐप अगर आप लोगों ने इजाज़त देने के बाद हमारा सीएम साहब लॉन्च कर देते हैं तो यहाँ तक कोई आने के लिए ज़रूरत भी नहीं है. और आप लोग जीतने के लिए है ना, फ्री वाला छोड़ दो. फ्री वाला जो मंत्र है ना, अभी काम में आने वाला नहीं है, ये पूरा आउटडेटेड है. आप सिर्फ एक काम कर सकते हो, सिर्फ राइट टू रिकॉल का एक हक देने के लिए आप वादा करो. सोनिया माँ, आप पक्का जीतोगे. राहुल भाई, ये है ना, पैदल चल के है ना किसको गुमराह नहीं करना, ठीक है? आप चाहे तो है ना राइट टू रिकॉल के लिए एक प्रावधान आपका मुंह से बोल दो, आप इस बार है ना चुनाव जीत जाओगे. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఏఏ ఖాన్, మొహమ్మద్ అతీక్ అహ్మద్ ఖాన్. నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్గా సర్వీసెస్ ఇచ్చి 2020లో రిటైర్డ్ అయినా. నేను అసోసియేషన్లో డాక్టర్స్కి ప్రెసిడెంట్గా ఉన్న 3-4 టెన్యూర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం పనిచేశాను. అది అగేన్స్ట్గా కొన్ని పనులు ఉండే. అయితే నేను పనిచేశానని వాళ్ళు రివెంజ్ తీసుకోవడానికి నన్ను ఆంధ్ర పంపడానికి జియో తీశారు, పవర్స్ని మిస్యూజ్ చేస్తూ. ఆ జియో కోర్టు కొట్టేసిన తర్వాత నేను సర్వీసెస్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా 17 నుంచి. అయితే నాకు ఇంక్రిమెంట్ ఆపేశారు. 2014 నుంచి వచ్చే ఇంక్రిమెంట్స్ అది ఆపేశారు, ప్రమోషన్ ఆపేశారు. మళ్ళీ రిటైర్డ్ చేశారు నన్ను 2020లో. రిటైర్డ్ చేసిన తర్వాత నాకన్నా ముందు 19లో రిటైర్డ్ అయిన సేమ్ జియోలో ఉన్న ఒక మెడికల్ ఆఫీసర్ని పెన్షన్ అంతా శాంక్షన్ చేశారు. నా నంబర్ నాకు చేయటానికి వాళ్ళు ఇబ్బంది చేస్తూ ప్రతి మాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నుంచి గవర్నమెంట్కి పంపించటం, ప్రతిదానికి గవర్నమెంట్ పంపించడం. వీళ్ళు చేసే పనులు చేయకుండా గవర్నమెంట్కి పంపిస్తున్నారు డిలే ప్రాక్టీస్ కోసం. అక్కడ సర్టన్ ఎంప్లాయీస్ 20 years నుంచి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ టిల్ కంటిన్యూ ఒకే చోట పనిచేస్తున్నారు. అంటే ఆ రెగ్యులర్ ఉండటం వల్ల పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్లో కానీ ఏదైనా కానీ ఇల్లీగల్గా అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి నేను గవర్నమెంట్కి ఎన్నోసార్లు వందల లెటర్స్ ఇచ్చాను, కానీ దాని మీద ఏం యాక్షన్ అవుతలేదు. కోర్టుకి అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నా మిస్సెస్కి ఏమో క్యాన్సర్, 3 సర్జరీస్ అయ్యాయి. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఫైనాన్షియల్. లాస్ట్ ప్రజా దర్బార్లో January 5th నాడు వచ్చి ఒక లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారంటే 1 monthలో మీ ప్రాబ్లం రెడ్రెస్ అవుతుందన్నారు. కాలేదు. మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ లెటర్ సబ్మిట్ చేశాను. అక్కడ కన్సర్న్డ్ లెటర్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ టైం సర్వర్ లేదు, ఏదో లేదు, పని కాలేదు, ఇప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. అంటే ఎక్కడ పంపిస్తారంటే ఎక్నాలజీ ఏమంటే ఇస్తలేరు. మెసేజ్ ఎక్కడ వస్తే లెటర్ ఎక్కడ పంపిస్తారంటే మీ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు. డిపార్ట్మెంట్కి మళ్ళీ పంపిస్తే నేను వచ్చి ఇచ్చి ఏం లాభం లేదు. సీఎం దృష్టికి కానీ, కన్సర్న్డ్ మినిస్టర్కి కానీ, కన్సర్న్డ్ సెక్రటరీ కానీ వాళ్ళకు పంపిస్తే నేను డీటెయిల్గా రాశాను. దాని మీద యాక్షన్ కావటం లేదు. నేను మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారును, మళ్ళీ హెల్త్ మినిస్టర్ వాళ్ళతో కోరుతున్నాను ఏమంటే అక్కడ ఉన్న స్టాఫ్ని కొందరికి మార్చేయాలి. ఈ ప్రజా దర్బార్లో వచ్చే లెటర్స్
కంప్లైంట్స్ ఏమున్నాయో జినైన్ ఇష్యూస్ ఏమున్నాయో అది కన్సర్న్ మినిస్టర్ కానీ కన్సర్న్ సెక్రటరీస్ కానీ వాళ్ళు టేకప్ చేస్తే అది రెడ్రెస్ అవుతుంది. కానీ మళ్ళీ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు మిస్గైడ్ చేసి పవర్స్ని మిస్యూజ్ చేసి మళ్ళీ రాంగ్గా తెలియజేయటం వల్ల మళ్ళీ పెండింగ్లో పడిపోతున్నాయి. కాంగ్రెస్ పెద్దలంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ నేను ఫాలోవర్ అతనికి, నల్గొండ నాది. అయితే సార్తోని కలిసి ఇచ్చాను. సార్ కూడా లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆ స్టాఫ్ కింది వాళ్ళు మిస్గైడ్ చేయటం వల్ల మళ్ళీ కొర్రి పెట్టి ఆపేశారంట. నిన్న సెక్రటరీ వెళ్ళాను నేను. ఇదే జరుగుతున్నది. అది ఇప్పుడు వచ్చే ఈ కొత్త గవర్నమెంట్లో నేను కూడా కాంగ్రెస్కి ఏమో సపోర్ట్ చేశాను. నేను నాకు ఏం హోప్ ఉందంటే మన రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో కేవీఆర్ గారి పీరియడ్లో అందరి పీరియడ్లో ఏమో ఈ ప్రజలు ఈ కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చారు మన లీడర్స్ని నమ్ముకొని ప్రజల ఇష్యూస్ని తొందరగా సాల్వ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ మీడియా ద్వారా మీ టీవీ ద్వారా నేను ఇదే కోరుతున్నాను. చాలా తొందరగా రెడ్రెస్ చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.